క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 208వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు. చాలే, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుదాం. ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారు మోకరిద్దాం, తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ఎడల ఈరోజు కూడా మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని దయా కిరీటంగా అనుగ్రహించారు. అందును బట్టి స్తుతిస్తున్నామయ్యా. మరి ఈ ప్రాంతంలో ప్రభువా మీరు ప్రేమించి గడిచిన 13 సంవత్సరాలకి పూర్వము మరి యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అన్న మాట ప్రకారము 13 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ మీ దీపస్తంభాన్ని నిలవబెట్టారు. సియోనుని నేను కోరుకున్నానన్నారు. సియోను నాకు విశ్రమ స్థానం అన్నారు. అనేకమైనటువంటి వాగ్దానముల చేత ఇప్పటి వరకు సంఘాన్ని మీరు బలపరిచారు, సంఘ సరిహద్దులు విశాలపరిచారు, నూతన ఆత్మల్ని సంఘంలో మీరు చేరుస్తూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రీతిగా మీరు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ సంఘముగా మరి ఈరోజు వారు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి మీకు వందనాలు. మీ నామంలో పిలువబడి మరి ప్రత్యేక ఆహ్వానించబడి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ బిడ్డలు ప్రభువా సియోను గీతాలతో మరి ప్రభువుని కీర్తించి కొనియాడి శ్లాఘించే కృపనిచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం కొన్ని సంగతులు ఈ సంవత్సరం ఈ రాత్రి కూడా మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలి అని, మేము నేర్చుకోవాలని, మేము ధైర్యపరచబడాలని ఆశపడి దాసుడు దాసి యజమానుల చేతి వైపు చూస్తున్నట్లుగా మేమందరము కూడా మా మధ్యలో ఆత్మాస్వరూపిగా సంచరిస్తున్నటువంటి మీ వైపే మేము చూస్తున్నాం. ప్రభువా, నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుడినని, బలహీనమైన వాడిని యథార్థంగా ఒప్పుకుంటూ ఉండగా కేవలం మీరు మాత్రం ఇక్కడ నిలవబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైన తలంపులను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇది 13వ సంవత్సర వార్షికోత్సవం. అయితే ప్రభు కృపను బట్టి 11వ సంవత్సర వార్షికోత్సవానికి కూడా నేనే వాక్యాన్ని ప్రకటించాను. 12వ సంవత్సర వార్షికోత్సవానికి కూడా నేనే వాక్యాన్ని ప్రకటించాను. ఇప్పుడు 13వ సంవత్సరానికి కూడా మరి నేను ఇక్కడ నిలబడే ఆధిక్యత ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పాను ఈ మాటలంటే 11వ సంవత్సర వార్షికోత్సవంలో అసలు సియోన్ అంటే ఏంటి, ఆ సియోన్ అనేటటువంటి పేరు అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, సియోనుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని చాలా సంగతులు ఆ రోజున 2 సెషన్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్లో చెప్తూ వచ్చాను. ఆ తర్వాత 12వ సంవత్సర వార్షికోత్సవంలో సియోనుని దేవుడు ఏ రీతిగా కోరుకున్నాడు, సియోనుని తనకి విశ్రమ స్థానంగా ఉంచుకోవడానికి కలిగిన కారణం ఏంటి, సియోనులో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులేంటి అనే విషయాలు మరి 12వ సంవత్సర వార్షికోత్సవంలో చెప్తూ వచ్చాను. ఈ 13వ సంవత్సరానికి మనం ఇలా చూద్దాం. ఒక మాట చదివాం మనం, ఏమని రాయబడి ఉంది 10వ అధ్యాయము. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణము. అక్కడ ఆగండి. ఇప్పుడు ఈ సియోనుని ఇప్పుడు దేవుడు లేదా అపోస్తలులైనటువంటి పౌలు ఇప్పుడు మనం చదివినటువంటి వచన భాగంలో సియోనుని దేంతో పోలుస్తున్నాడు? జీవము గల దేవుని పట్టణము అని పోలు. జీవము గల దేవుని పట్టణం అంటే
అంటే ఏ పట్టణం అండి? ఏలూరు పట్టణమా, లేకపోతే విజయవాడ పట్టణమా, లేకపోతే ఏ పట్టణం అని అడుగుతున్నాను నేను. జీవము గల దేవుని పట్టణము అంటే ఏ పట్టణం అమ్మా? అంతే, పరలోక రాజ్యం పట్టణం. ఇప్పుడు దానికి కూడా ఏమని పేరు పెట్టినారు? సియోను అనేటటువంటి కొండ అన్నారు కదా. ఇప్పుడు నన్ను ఇట్లా చెప్పనివ్వండి. అంటే ఉద్దేశం ఏంటి, తలంపు ఏంటి అంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ కుటుంబము, ప్రతి క్రైస్తవ సంఘము లేదా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక రోజున ఈ లోకయాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి? త్వరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి, నోట్లో గొణగమాకండి. గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మీరు చెప్పలేదు అంటే నేను అంటాను, మీ నోటు వాక్కును బట్టి మీరు అక్కడే విడిచిపెట్టబడతారు అంతే. మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఇన్ని సంవత్సరాల ఈ భక్తి జీవితంలో నీకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం ఉంటే ఎవరడిగినా కానీ బిగ్గరగా స్పష్టంగా చెప్తావు. ఏమనంటే, చస్తే ఏమవుతావు అన్నాడు అనుకోండి, ధైర్యంగా గుండె మీద చెయ్యేసి నిరీక్షణ ఉంటే, చస్తే నా దేవుడుండే పట్టణంలోనికి వెళ్తానండి, ఆ పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, స్వర్గ రాజ్యము, మోక్ష రాజ్యంలోనికి వెళ్తాను అని ధైర్యంగా చెప్పే విశ్వాసం అయి ఉండాలి. రైట్? ఇప్పుడు అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి క్రైస్తవ విశ్వాసి తాను ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలా? సియోను అనేటటువంటి కొండకి వెళ్ళాలి. అంతేనా? సియోను పట్టణం లేదా జీవము కలిగినటువంటి ఆ దేవుని పట్టణంలోనికి వెళ్ళాలి. నా తలంపు ఏంటి, ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక రోజున ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఆ సియోను అనే కొండకు వెళ్ళాలి అంటే, ఈ లోకంలో నువ్వు బ్రతికినన్నాళ్ళు సియోనికి ఏం చేయాలా? రావాలి. ఇప్పుడు ఎల్షద్దయ వాళ్ళకి, బేతేల్ వాళ్ళకి, పెనుయేల వాళ్ళకి, బేతేల్ వాళ్ళు వీళ్ళే, ఇంకెవరెవరు వచ్చారు, వీళ్ళందరికీ కోపం వస్తుంది. ఏరా నువ్వు మొత్తం మా ఎన్ని వెళ్ళవు కానీ సియోన్ ఒకటి వెళ్తుందని చెప్తావా? అట్లేమనుకోకండి, మీ ఎల్షద్దయకి పిలిస్తే ఎల్షద్దయ మీదే చెప్తా నేను. దేవుడు మాకు అట్లాంటి జ్ఞానం ఇచ్చాడు. సరేనా? మంచిది. తలంపు ఏంటంటే, సియోనికి మనం రావాల్సినటువంటి వారమై ఉన్నాం. సరే అన్న, ఏముంది సియోన్లో అంటే, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక 7 సంగతులు చెప్పినాను, అంతకుముందు ఇయర్ చాలా సంగతులు చెప్పినాను 2 సెషన్స్లో. ఈ ఇయర్ ఒక 5 సంగతులు చెప్పి ముగించేస్తాను. అసలు ఏముంది సియోన్లో? ఇక్కడ ప్రారంభమైన సియోను ప్రయాణము, ఆ సియోను కొండకి వెళ్ళాలి అంటే మధ్యలో ఏం జరగాలి ఒక విశ్వాస యొక్క జీవితంలో అని ఒక 5 సంగతులు చెప్పి ముగించేస్తాను. సరేనా? ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టినారు? సియోన్ అనే కొండకి ఏమని పేరు పెట్టినారు చెప్పండి? జీవము గల దేవుని పట్టణము అని పేరు పెట్టినారు. జీవము గల దేవుని పట్టణం. ఏ దేవుడు అట ఈ దేవుడు? జీవము గల దేవుడు. ఇవాళ మన వర్తమానం యొక్క అంశము, ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవము కలిగినటువంటి దేవుడు. రాసుకోండి ఆ మాట, అంశము అని ఇట్లా రాసుకోండి. ఎవరి దేవుడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి నిన్ను ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? జీవము గల దేవుని పట్టణము. ఆ పట్టణానికి ఇంకొక పేరేంటి అంటే సియోను పురము లేదా సియోను పట్టణము లేదా సియోను కొండ. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు. ఈ రాత్రి నీవు నేను కూడా ప్రభువుకి సియోనుతో కలిసి ఒక ఎల్షద్దాయిగా, బేతేలుగా, పెనుయేలుగా, మమ్రేగా, మరి ఆయా సంఘాలుగా వచ్చినటువంటి మనం అందరము కూడా స్థానిక సియోనుతో కలిసి ప్రభువుకి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన చెల్లించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఒక రోజునట నిన్ను నన్ను కూడా జీవము కలిగినటువంటి దేవుని పట్టణానికి, మరొక పేరైనటువంటి ఆ సియోను పట్టణము, సియోను నగరానికి మనల్ని ఏం చేస్తాడట? ఆయన తీసుకుని పోతానన్నాడు. ఈ తీసుకుని పోవాలి అంటే అందరూ పోతారా? అందరూ వెళ్తారా అంటే కుదిరే పని కానే కాదు. మరి ఏం జరగాల సియోన్లో? సియోనికి వచ్చినటువంటి నా జీవితంలో లేదా సియోన్లో ఏముంది, లేకపోతే సియోన్లో ఏమి జరిగితే నువ్వు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ సియోన్ అనేటటువంటి కొండకి, జీవము కలిగిన దేవుని పట్టణానికి వెళతావు అనేది ఒక 5 సంగతులు త్వరగా చెప్పి ముగించేస్తా. ఓకే, ఇప్పుడు ఏం రాసుకున్నారు అంశం? ఎవరు మనం ఆరాధించే దేవుడు? జీవము కలిగిన దేవుడు. ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? తీయండి మీ బైబిల్లో. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం.
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి. చాలే, అక్కడికి మనకు కావలసిన మాట వచ్చేసిందిగా. ఏమని రాయబడి ఉంది చెప్పండి? మొదటి మాట ఏమని రాయబడి ఉంది? యెహోవాయే నిజమైన దేవుడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వివరిస్తాను మీకు, వినండి ఆ వచనాన్ని. యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పకనే ఏం చెప్తున్నారు అక్కడ చెప్పండి? అంతే, రాజుగారి చిన్న భార్య అందగత్తె అన్నారంటే చెప్పకనే ఏం చెప్పారు? రాజుగారి పెద్ద భార్య పెద్ద అంత అందంగా ఉండదని. ఇప్పుడు ఇక్కడ యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పబడింది బైబిల్లో అంటే మరి బయట ఉన్న వాళ్ళందరూ బహుశా ఎవరై ఉంటారు? బయట అంటే వీళ్ళు కాదు, అంతే సింపుల్. నిజానికి ఆపోజిట్ చెప్దామా పోనీ ఇట్లా? బహుశా వాళ్ళు అబద్ధం. ఆ తరువాత ఇంకొక మాట అన్నాడు, ఆయనే ఎంత చక్కగా రాసినారో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే జీవము గల, అంతేనా? మీ బైబిల్ అట్లాగే ఉందా? లేకపోతే ఆయన కూడా జీవము కలిగిన దేవుడు అని ఉందా? ఆ మాటకి అర్థం ఏంటి? సరే, మళ్ళీ దానికి కూడా ఉదాహరణ చెప్తా చూడండి. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఉన్నారు, నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్తని నాకు ఇట్లా పరిచయం చేస్తుంది. ఏమని పరిచయం చేస్తుంది? అన్న ఇదిగో మాకు రీసెంట్గా మ్యారేజ్ అయిందన్నా, ఇదిగో అన్న ఈయన కూడా నా భర్తేనన్నా అందనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మొత్తం మీనింగే ఏమని చెప్తుంది మరి అమ్మాయి? అన్న ఈయనేనన్నా నా భర్త అంటే దాని అర్థం ఏంటి? ఈయన తప్ప ఇంకొక భర్త నాకు లేనే. ఇప్పుడు చెప్పండి, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు అంటే ఆయన తప్ప మరొక జీవము కలిగినటువంటి వాడు దేవుడు అనేవాడు లేనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ ఎవరు? సింపుల్, అంతే. అది వాస్తవం, అబద్ధం కాదు. అది వాస్తవం అండి. ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తున్నటువంటి నా మట్టుకు నా జీవితంలో నేనేం పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. నన్ను పరిచయం చేసేటప్పుడు మీకు డాక్టర్ రాజా క్రిస్టియన్ అని పరిచయం చేసినారు, కానీ వాస్తవంగా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజా క్రిస్టియన్ కాదు. నేను ఒక హైందవ కుటుంబంలో, ఒక నిష్ట కలిగినటువంటి, విగ్రహారాధన కలిగిన, భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైనటువంటి కులంలో పుట్టానన్నటువంటి అహం గర్వమేమో యేసుప్రభు అన్నా, యేసుప్రభు సంబంధించిన మనుషులన్నా అసహించుకునేవాడిని. నా 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా షిరిడి సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వాదించినటువంటి వాడు. ఇప్పుడు షిరిడి సాయిబాబాని దర్శించడానికి షిరిడి వెళ్తే అక్కడ ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఆయనే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మహానుభావులని పిలువబడినటువంటి వారు, గురువులని పిలువబడినటువంటి వారు, బాబాలని పిలువబడినటువంటి వారు, దేవుళ్ళని కొలవబడినటువంటి వారు అందరూ కూడా ఈ భూమి మీద జన్మించారు, జీవించారు, చనిపోయారు, చచ్చిపోయి సమాధిలోనే ఉన్నారు తప్ప సమాధిని గెలిచి సజీవముగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేనే. యావత్ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. దట్ ఈస్ ద రీజన్ హీ కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ లివింగ్ గాడ్. అందుకని ఆయన ఏమని పిలువబడుతూ వచ్చినాడు చెప్పండి? ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన్నే జీవము కలిగినటువంటి దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా లేనే లే. కాబట్టి ఆ వచనం మనకేం తెలియజేస్తుందంటే ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు అని మనకు తెలియజేస్తుంది. సరే, మంచిది. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకున్నాం. మనం ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలంటే మరి మన గురించి కూడా తెలియాలిగా. అది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆరాధన వర్తమానం లేదా కృతజ్ఞత వర్తమానం అంటే, వర్తమానం చెప్పేవాళ్ళు నేర్చుకోండి, ప్రభుని ఆరాధించే వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మీరు ఆరాధన వర్తమానం సిద్ధపడ్డారు అనుకోండి సేవకులారా, పరిచారకులారా, ఆ వర్తమానంలో ఏముండాలి అంటే, ఒకటి దేవుని యొక్క గొప్పతనం ఉండాలి, ఇటు పక్కన మన యొక్క పూర్వపు స్థితి, మన బలహీనతలేంటో చూపించాలి. ఈ రెండిటి మధ్యలో దేవుడు ఏం చేశాడో, ఆ శిలువ బలియాగము ద్వారా నీ పక్షముగా ఆయన చేసిన గొప్ప కార్యమేంటో మనం వివరిస్తే, అప్పుడు దాన్ని ఆధారం చేసుకుని, హేతువు చేసుకుని కొద్దిసేపు వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లించడానికి అది హేతు అవుతుంది. అవునా? ఇప్పుడు ఒక మాట చెప్పాను, మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే జీవము గల దేవుడు. మరి మనం ఎవరమి?
మనమెవరిమి? జీవం లేనోళ్ళు అంటే తెలుగులో చెప్పండి, నల్లదిబ్బ భాషలో చెప్పండి. చచ్చినోళ్ళు. మరి చచ్చినోళ్ళు అయితే ఎట్లా మాట్లాడుతున్నారు? బయట మైక్లో వాడికి కనపడిందంటే వీళ్ళందరూ చచ్చినోళ్ళు అంటే దెయ్యాలేమోరో అనుకుని పారిపోతారు. మరి చచ్చినోళ్ళు అయితే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎట్లా వింటున్నారు? మరి సరే, నేను ఒక మాట చెప్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరు మనము ఒకప్పుడు అంటే మట్టి బొమ్మలం. దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అతని నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా ఇప్పుడు నరుడు జీవించేటటువంటి ఆత్మ లేదా ప్రాణి అవుతూ వచ్చి. అంటే ఇప్పుడు ఆ వచనం ప్రకారం మనం అందరం ఎవరం ఒకప్పుడు జీవము లేనటువంటి మట్టి బొమ్మలమే. మనం ఒకప్పుడు అలాంటి జీవము లేనటువంటి మట్టి బొమ్మలమైనటువంటి మన నాసికారంధ్రం అంటే ఈ ముక్కు పుటల్లోనట ఆ జీవము కలిగినటువంటి దేవుడట తన జీవవాయువుని మన ముక్కు పుటల్లో ఊదినప్పుడు ఇప్పుడు మనం జీవించేటటువంటి ప్రాణి అవుతూ వచ్చి. అయితే ఈ జీవాన్ని మానవుడు నిలబెట్టుకున్నాడా? 2వ అధ్యాయము 17వ వచనం. అదే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చస్తావు అన్నాడు. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ రిటన్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే, ఆదామా ఈ తోట చెట్లలో ఉన్న ఫలవృక్షములన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని గనక నువ్వు తిన్నావు అంటే తినుదినమున నీవేమవుతావు? నిశ్చయముగా చస్తావు అన్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే పనిని ఆదాము చేశాడు. చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఆదాము ఏమైపోయినాడు చెప్పండి? జీవాన్ని పోగొట్టుకున్నాడు, చచ్చిపోయాడు ఆత్మీయముగా. చూసావా? 7వ వచనంలోనేమో ఒక మట్టి బొమ్మ లాంటి ఆదాము యొక్క నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదితే ఇప్పుడు తను జీవించే ప్రాణయ్యాడు. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెయ్యొద్దన్న పనిని చేస్తూ దేవుని దృష్టికి పాపము చేసిన కారణాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి జీవాన్ని మానవుడు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి మానవుడు ఎట్లా బ్రతుకుతున్నాడు? చచ్చి బ్రతుకుతున్నాడు. అందుకని సార్దీస్ అనే సంఘం, సార్దీస్ అంటే ఈ సార్దీస్ కాదు, మళ్ళీ ఆయన గొడవకు వస్తాడు మనకి. ఆ సార్దీస్ అటు చూపించకూడదు, ఇటు చూపిస్తాడు. సార్దీస్ అనే సంఘాన్ని చూసి ప్రభు అన్నాడు ఏమని? మీరు జీవిస్తున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరందరూ ఎవరు చెప్పండి? చచ్చినోళ్లే అని. ఇప్పుడు అర్థమైందా? మనం ఆరాధించే దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. మరి మనం ఎవరమి? జీవాన్ని కోల్పోయినటువంటి నిర్జీవమైనటువంటి వారు. ఇప్పుడు ఈ జీవాన్ని కోల్పోయినటువంటి మానవుడు ఒక రోజున జీవము కలిగినటువంటి దేవుని పట్టణంలోనికి వెళ్ళడం అనేది సాధ్యమయ్యే పనా, అసాధ్యమైన పనా? మీరే చెప్పండి. సాధ్యమవుతుందా? ఒక నిర్జీవమైనటువంటి వాడు, జీవాన్ని కోల్పోయిన వాడు ఒక రోజున ఈ లోకయాత్ర ముగిస్తే జీవము కలిగినటువంటి దేవుని పట్టణంలోనికి వెళ్ళడం కుదిరే పని కానే కాదు. అందుకు పెట్టాడు ఇక్కడ సియోను. 13 సంవత్సరాలకి పూర్వం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనము ప్రకారము, ఇదిగో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఎందుకని? ఇదిగో ఈ సియోనులోనికి నువ్వు వస్తే నేను కొన్ని కార్యాలు చేస్తాను నీ జీవితంలో, అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతే అప్పుడు నువ్వు లోకయాత్ర ముగించిన తరువాత అప్పుడు మళ్ళీ ఆ సియోన్ అనేటటువంటి కొండకి జీవము కలిగిన దేవుని పట్టణానికి నేను నిన్ను చేరుస్తాను అన్నాడు ప్రభు. ఇప్పుడు ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మీకు ఒక విషయం క్లియర్ అయింది ఏంటంటే, ఆయన జీవము కలిగిన దేవుడు, నేను జీవము లేని వ్యక్తిని. ఇప్పుడు నీ జీవితంలో ఆ జీవము కలిగినటువంటి దేవుడు చేసే 5 సంగతులు చెప్తాను. ఇప్పుడు మెయిన్ మెసేజ్లోనికి వెళదాం రండి. మొట్టమొదటి సంగతి, ఏం చేస్తాడు ఈ దేవుడు అంటే, పాత నిబంధనలో దానియేలు అనే గ్రంథం తర్వాత పుస్తకం ఉంటుంది, హోషయ అనే గ్రంథం. ఆ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఏమనుందో. హోషయ గ్రంథం
మొదటి అధ్యాయం. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగునట్లు ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలములనే మీరు స్లోగా అక్కడ మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని నేను వారితో ఆ మాట అండర్లైన్ చేసుకుని మీ నోట్స్లో అట్లా రాసుకోండి. మొట్టమొదటి మాట ఏం చేస్తానన్నాడు? జీవము గల దేవుని కుమారులు కుమార్తెలుగా చేస్తాను అన్నాడండి. రాసుకున్నారా? అది రాసుకున్న వైపు చూడండి. త్వరగా గబగబా దాని మీద వివరణ ఇస్తాను నేను. మొట్టమొదటి సంగతి, సియోనులోనట దేవుడు చేసే కార్యం ఏంటి అంటే, ఇప్పుడు జీవాన్ని కోల్పోయావు కదా నువ్వు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏ స్థలమైతే నువ్వు జీవాన్ని కోల్పోయావో అదే స్థలంలో నువ్వు సియోనుకి వస్తే నేను నిన్ను జీవము గల దేవుని కుమారుడిగా కుమార్తెగా చేస్తాను అన్నారు. అంటే నన్ను ఇట్లా అడగనివ్వండి, అంటే మరి మనము ఒకప్పుడు ఎవరి కుమారులము ఎవరి కుమార్తెలం మనము? అంతే. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఏమని రాయబడి ఉంది? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చాలు, అక్కడ ఆగండి, నా వైపు చూడండి. ఏమన్నాడు? ఒకప్పుడట ఎవరట మన తండ్రి? అపవాది. అపవాదిని తండ్రిగా కలిగి ఉన్నామంటే అపవాది యొక్క సంతానం మనం. అందుకంటాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు ఆది నుండి వాడు అబద్ధికుడు, వాడిలో సత్యం అనేది లేనే లేదు. వాడు అబద్ధానికి జనకుడు, వాడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. సత్యము మాట్లాడడం అనేది వాడికి తెలియదు. మనం కూడా అంతేనే కాదు చెప్పండి? మనం కూడా అంతే. ఒకప్పుడు మనం కూడా అంతే, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఒకప్పుడు ఏంట్రా ఇప్పుడు కూడా అంతే అనుకుంటున్నారు మీరు మనసులో. ఇప్పుడు కూడా అంతే అయితే మీరు అపవాది పిల్లలు, ఇంకా జీవము కలిగిన దేవుని పిల్లలుగా మార్చబడిన వారు కానీ. కాబట్టి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అంటే ఎవరిని తండ్రిగా కలిగి ఉన్నాం? అబద్ధికుడైనటువంటి సైతానుని, అపవాదిని తండ్రిగా కలిగి ఉన్నాం. వాడి యొక్క సంతానంగా మనం ఉన్నాం ఒకప్పుడు. అందుకనే మన జీవాన్ని మనం కూడా ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని సియోనులో ఏం చేస్తాను? జీవము గల దేవుని కుమారులు కుమార్తెలుగా చేస్తా. ఎట్లా చేస్తావు పాస్టర్ గారు? ఎట్లా చేస్తాడన్నా? సియోనులోకి వస్తే చాలు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతామా అంటే కాదు. చూడండి మీ బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచు వారందరికీ కూడా ఆయన పిల్లలయ్యే దాని కొరకే దేవుడు వారికి అధికారమును అనుగ్రహించెను అని రాయబడింది. చూసావా? అంటే ఏం జరుగుతుందట? సియోనుకు వస్తే, సియోనుకు వచ్చినటువంటి నీవట సియోనుకు వచ్చి ఆయనను నీ రక్షకుడిగా, నీ దేవుడిగా నువ్వేం చేయాలట? అంగీకరించాలి. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు, దే ఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్ అన్నారు. ఒకటి, ఆయనను దేవుడిగా అంగీకరించాలి. రెండవదట, ఆయన నామమందు నువ్వేం చేయాలట? విశ్వాసం ఉంచాలి. అంటే ఆయన నామము ద్వారానే నాకు రక్షణ, ఆయన నామము ద్వారానే నా పాపములకు క్షమాపణ, ఆయన నామము ద్వారానే నా జబ్బులకి స్వస్థత అన్నటువంటి విశ్వాసము నువ్వు ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడట ఆయన నీకు ఒక అథారిటీ, ఇట్ మీన్స్ ఒక అధికారం ఇస్తాడట ప్రభువు. ఏంటా అధికారము అంటే, యు ఆర్ బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని జీవము గల దేవుని పిల్లలుగా మార్చబడేటటువంటి అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూసారు ఎంత గొప్ప దేవుడు. ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటంటే, 13 సంవత్సరాల క్రితం సియోనులోనికి వచ్చి సియోనులో సియోనుని నివాస స్థానముగా, సియోన్ని విశ్రమ స్థానముగా చేసుకుని, సియోను నేను కోరుకున్నటువంటి స్థలము అని చెప్పి సియోన్లో నివాసం ఉంటున్నటువంటి ప్రభువుని నీ సొంత దేవుడిగా, రక్షకుడిగా నీవు అంగీకరించి ఆయన యొక్క శక్తి కలిగినటువంటి, ఆయన యొక్క పూజింపదగినటువంటి, ఆయన యొక్క రక్షణనిచ్చేటటువంటి, క్షమాపణిచ్చేటటువంటి నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరైతే జీవము కలిగినటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతూ వచ్చినారో అట్లాంటి వాళ్ళు ప్రభువా. నిజమే, ఒకప్పుడు నేను అపవాది సంతానం,
నా నోట కూడా సత్యము లేదు, సత్యమందు నిలిచిన వాడని కాను, నేను కూడా అబద్ధికుడిని. అబద్ధికులు ఎక్కడికి పోతారు? ఏ కొండకి వెళ్తారు వాళ్ళు? అబద్ధికులు వెళ్ళే కొండ వేరే కదా. ప్రకటన గ్రంథం 21:9 తర్వాత చదువుకోండి. ఆ కొండకి పోకోకుండా, ఆ నరకానికి పోకుండా ఈ రోజున నీ నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను జీవముగల దేవుని కుమారుడిగా కుమార్తెగా చేసి, ఇదిగో ఒక రోజు నా సియోను అనే కొండ, ఆ జీవముగలిగిన దేవుని పట్టణమునకు నన్ను తీసుకుని వెళ్ళబోతున్న హేతువును బట్టి నేనేం చేస్తాను? నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని నీవు నేనేం చేయాలి? ప్రభువుని. ఇది మొదటిది. రెండవది ఇంకేం చేస్తాడు? రండి చూద్దాం దేవుని వాక్యములో నుంచి. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను చాలే. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని చేసిన వాడు దేవుడే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నారు. ఇప్పుడు రెండవ మాట చెప్పండి, ఏం చేసినాడట ఈ దేవుడు? మన అంశానికి సంబంధించిన పదాన్ని పక్కకు తీయాల. ఊరికే ఏదంటే అది చెప్పకూడదు, సొంత మాటలు. అట్లా చెప్తే 3 సంవత్సరాల నుంచి నన్ను ఎందుకు పిలిచి ఉండేవాళ్ళు వీళ్ళు? దాంట్లో నుంచి దియ్యండి ఒక మాట. జీవము గల దేవుడు అనేది మన అంశం. జీవము గల పట్టణానికి తీసుకుపోతాడు అన్నాడు. ఈ తీసుకెళ్లే క్రమంలో ఏం చేస్తాడు అనేది చూస్తున్నాం. మొదటిది జీవము గల దేవుని పిల్లలుగా చేస్తానన్నాడు. రెండవది జీవమునిచ్చు ఆత్మ. ఆ మాట రాసుకోండి. జీవమునిచ్చు ఆత్మను అనుగ్రహించినాడండి మనకి. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు మరి మనం ఒకప్పుడు ఏ ఆత్మ చేత నింపబడ్డాం? ఏ ఆత్మ చేత నడిపించబడుతూ వచ్చినాం మనం ఒకప్పుడు? చెప్పండి. ఎందుకని వాళ్ళు ఎంత డల్ అయ్యారేంటి? వాతావరణం ఎఫెక్టా, లేకపోతే కొత్త వాళ్ళు వచ్చారని వాళ్ళని చూసి భయపడుతున్నారా? చెప్పండి. ఒకప్పుడు ఏ ఆత్మ చేత నింపబడ్డాం, ఏ ఆత్మ చేత నడిపించబడ్డామండి? సరే, అయితే నన్ను ఇట్లా అడగనివ్వండి. మీరు ఆ ప్రశ్న చెప్పడానికి అంత కష్టపడుతున్నారుగా, అసలు ముందు ఈ లోకంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, అవి ఏంటి? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి. అసలు ఎన్ని ఆత్మలు ఉన్నాయి? యశ్వంత్, నీకేమన్నా తెలుసా? మంచోడును. వీళ్ళకి బాగా తెలుసు, సిస్టర్స్కి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అంటే 7 చున్నీలు ఒకే, అంటే మీరు కాదులే, 7 ఆత్మలు కాదు, 7 చున్నీలు ఒకేలాగా ఉంటేనే మీరు 7గురు ఒక టీమా అని అడుగుతున్నారు. 7 అనుకునేరు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? మళ్ళీ చీటిపాడు మొదలైంది. ఒకళ్ళు 2, వెనక నుంచి మళ్ళీ 3, బయట నుంచి 4, ఒకటోసారి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 3. ఏమేమి ఆత్మలు? 1 పరిశుద్ధాత్మ, 2 దురాత్మ, 3 దురాత్మ, అపవాదాత్మ, ప్రేతాత్మ, అపవిత్రాత్మ. ఇక మొత్తం పర్యాయ పదాలన్నీ మీకు తెలిసినవన్నీ చెప్పండి. దురాత్మ అన్న అపవిత్రాత్మ అన్న ఒకటి కాదేంటి? 1 పరిశుద్ధాత్మ, 2 దురాత్మ, 3 అంతే. మనకు ఒక ఆత్మ ఉందన్న సంగతి తెలుసా మీకు? మరి తెలిస్తే మరి చెప్పరే వెంటనే. చావు అంటే ఏంటి? మరణము అనే పదానికి డెఫినేషన్ ఏంటండి? మరణం అంటే ఏంటి? మరణము 1 సెంటెన్స్ 1 వర్డ్ ఆన్సర్ చెప్పమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మరణం అంటే ఏం లేదండి. ఈ లోపల ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడమే మరణం. అని మనకు ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మకి దురాత్మకి ఈ రెండిటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆ రెండు ఏవి కూడా వాటంతట అవి ఇండిపెండెంట్గా ఏవి కూడా వర్క్ చేయలేదు. ఆ రెండు ఏ వర్క్ చేయాలన్నా కూడా ఏ ఆత్మ మీద ఆధారపడాలి? మనిషి ఆత్మ మీదే ఆధారం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ ఆత్మమైనటువంటి కార్యములు చేయబడాలి అంటే ఈ ఆత్మనే వాడుకోవాలా. దురాత్మ కార్యాలు చేయాలన్నా కూడా ఇదే ఆత్మనేం చేయాలి? వాళ్ళు వాడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు నువ్వు ఏ ఆత్మ చేత నింపబడ్డావు? మరి అది చెప్పడానికి నేను ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది మీకు. ఒకప్పుడు ఏ ఆత్మ చేత నింపబడ్డాం మనము? ఏ ఆత్మ చేత నడిపించబడ్డాం? దురాత్మ చేత నింపబడ్డాం.
దురాత్మ చేత నడిపించబడుతూ వచ్చినాం. అందుకనే దురాత్మ సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉండేటటువంటి వాళ్ళం కాబట్టే సియోన్లోనికి మనం రాలేక లోకంలో పడిచెడి తిరుగుతూ ఉన్నాం. అయితే ఈ రాత్రి ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం, ప్రభు అంటున్నాడు, జీవము నిచ్చు ఆత్మట మన పాప మరణముల నియమం నుండి మనల్ని ఏం చేసిందట, విడిపిస్తూ వచ్చింది. అందుకన్నాడు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన దాన్ని చేసిన వాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేనే లేదు. అంటే ఇప్పుడు అటు తిరగకూడదు, కూర్చోక అటు తిరుగు దాన్ని పడేస్తావు, చూసుకో అమ్మాయిని పట్టుకో. ఇప్పుడు దేవుడట జీవము కలిగినటువంటి తన ఆత్మ చేత మనల్ని నింపినాడు. ఏమేమున్నాయి బైబిల్లో చూడండి, మీ బైబిల్లో 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని 3వ వచనం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమని నేను చెప్పేస్తానే, టైం అవుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, జీవము గల దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడుతూ వచ్చినాం, వ్రాయబడుతూ వచ్చినాం అని రాయబడి ఉంటుంది. 2వ మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేతట మనం ఏం చేయబడుతూ వచ్చినాం, ముద్రించబడుతూ వచ్చినాం అని రాయబడి ఉంది. 3వ మాట కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుని ఆత్మ చేతట మనము కడగబడి నీతిమంతులుగా మార్చబడి. చాలే 3 మాటలు చూడండి. ఇప్పుడు ఆ 3 రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే, దురాత్మ చేత నింపబడి, దురాత్మ చేత నడిపించబడుతూ, దురాత్మ కార్యాలు చేస్తూ చస్తే నిత్య నరకానికి పాత్రులుగా ఉన్న మన బ్రతుకుల్లోనట, ఇదిగో సియోనుని ఇక్కడ స్థాపించి, సియోన్లోనికి వచ్చినటువంటి వారు అందరినీనట ఆ దురాత్మ నుంచి విడిపించి ఏమిచ్చాడట దేవుడు, జీవము కలిగినటువంటి ఆత్మ చేతట మనల్ని ఏం చేసుకున్నాడట ఆయన, ఒకటి రాసుకున్నాడట, రెండవదట జీవము కలిగినటువంటి ఆత్మ చేతట మనల్ని ఏం చేసినాడట ఆయన, ముద్రిస్తూ వచ్చినాడట. మూడవది జీవము కలిగిన ఆత్మ చేతట మన జన్మ కర్మ పాపములు లేదా మన దుర్నీతి, మన అవినీతి, మన స్వనీతి క్రియలన్నిటిని కూడా కడిగట ఒక దైవికమైనటువంటి నీతిమంతులుగా మారుస్తూ వచ్చినాడట. ఎంత గొప్ప ఆధిక్యత చూసావా? ఈ రోజున దేవుడు నిన్ను ముద్రించుకున్నాడు. ఏమని ముద్రించుకున్నాడు? జీవము గల ఆత్మ చేత, ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుడు ఏం చేసినాడు, మనల్ని ముద్రించాడండి. మిమ్మల్ని ఎవరైనా ఇట్లా అడుగుతారు, ఏమని అడుగుతారంటే, ఏం పోయే కాలం వచ్చింది నీకు, మీ భర్త బతికే ఉన్నాడుగా, ఆ బొట్టులు తీసుకుని తిరగడానికి ఎదుకట్ట తిరుగుతున్నారు మీరు అంటారు. మీరేం బాధపడద్దు అప్పుడు వాళ్ళ అన్నమాటకి. వాళ్ళకి ఏమని చెప్పాలి, మళ్ళీ వాళ్ళతో పోట్లాడకూడదు, చక్కగా సౌమ్యంగా మృదువుగా వాళ్ళకి ఏం చెప్పాలి, తప్పుగా అనుకోకక్క, ఏం లేదు, మా భర్త బతికే ఉన్నాడులే, భర్త బతికున్న దానికి బొట్టు తీయడానికి సంబంధం లేదులే, కానీ మేము ఎందుకు బొట్టు పెట్టుకోమంటే అక్క, భర్త బ్రతికున్నా కూడా ఎందుకు బొట్టు పెట్టుకోమంటే, మేము ఏ రోజైతే దేవుని ఆత్మచేత నింపబడి యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బహిరంగంగా మేము బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చామో, ఆ రోజున మా దేవుడు ఈ బిడ్డ నా బిడ్డ అని నా ముఖం మీద తన ఆత్మచేత ఏం చేసినాడు, ముద్రేసి. అప్పుడు వాళ్ళు ఇట్లా అడుగుతారు, ఏది ఆ ముద్ర కనపడతలేదు, చూపించు అంటారు. అప్పుడు నువ్వేం చెప్పాలి మళ్ళీ వాళ్ళకి, ఆ ముద్ర నీకు నాకు కనపడదక్క, బైబిల్లో ప్రకటన గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో దేవుడు ఇట్లా రాయించాడు. ఏమనంటే, ఒక రోజట మేము నమ్మిన దేవుడట, ఆయన సజీవుడు కదా, బ్రతికే ఉన్నాడు కదా, ఆయన ఆరోహణమై పైకి వెళ్ళాడు కదా, మళ్ళీ వస్తానన్నాడు. వచ్చినప్పుడట మధ్యాకాశంలో ఆయన ఉంటాడట, దూతలను పంపించి ఎవరెవరి ముఖం మీద ముద్ర ఉందో వాళ్ళందరినీ తీసుకురబ్బాయి ఆయన పంపిస్తే, అప్పుడు ఆ దూత వచ్చి చూసినప్పుడట మా ముఖం మీద ఏం కనపడుతుంది, ఆ ముద్ర కనిపిస్తుంది. ఆ ముద్ర కలిగిన వాళ్ళందరినీ తీసుకెళ్తాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆ ముద్ర ఎవరికైతే ఉండదో వాళ్ళు ఈ భూమి మీదనే ఏం చేయబడతారు, విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు, ఈ రోజు నిన్ను తన ఆత్మ చేత నిన్నేం చేశాడు, ముద్రిస్తూ వచ్చినాడు. ఇప్పుడు నువ్వేం చేయకూడదు, పర్వాలేదులే, ఆదివారం వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్దాం, ఇవాళ అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళి, పేరంటానికి వెళ్ళేటప్పుడు సింగార కుంకుమ పెట్టుకుని వెళ్దామని చెప్పి వెళ్ళావనుకో అక్క, అప్పుడే ప్రభు రాకడ వచ్చిందనుకో నీ దరిద్రానికి తగ్గట్టు. ఇప్పుడు ఈ ముద్ర ఏమవదు, కనపడదు, నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు. ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చినా కానీ ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి కాంప్రమైజ్ అవ్వమాకండి, రాజీ పడకండి.
దురాత్మ నుంచి నిన్ను విమోచించి నిన్ను విడిపించి జీవము కలిగినటువంటి ఆత్మచేత నిన్ను ముద్రించుకోవడం మాత్రమే కాదు, ఆ ఆత్మచేత నిన్ను కడిగి ఒక దుర్నీతి, అవినీతి, స్వనీతిలో ఉన్నటువంటి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఒక దైవికమైనటువంటి నీతిమంతుడిగా దేవుడు చేసిన హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఈ రోజున చూడండి, ఒక స్టెప్ బై స్టెప్ చూడండి, క్రమంలో ఉంటుంది అది. ప్రతిదీ కూడా ఏది అక్రమంలో రావట్లేదు. ముందు లోకంలో పడిచెడు తిరుగుతూ అపవాది సంతానములాగా బ్రతుకుతున్న మనల్ని తీసుకుని వచ్చి ఏం చేశాడు ఆయన? ఫస్ట్ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అధికారం ఇచ్చాడు, మార్చాడు. ఆ తర్వాత అక్కడితో వదిలాడా? వదల్లా. ఇప్పుడు ఏం చేసినాడు? అప్పటికి మనం దురాత్మ చేత నింపబడి ఉంటే ఆ దురాత్మ నుంచి మనల్ని విడిపించి ఏ ఆత్మ చేత నింపాడు? మనల్ని జీవము గల ఆత్మచేత మనల్ని నింపి, జీవము కలిగిన ఆత్మచేత మనల్ని రాసుకుని, జీవము గల ఆత్మచేత మరి మనల్ని ముద్రించి, జీవము గల ఆత్మచేత మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి, ఈ రోజున ఈ 13 సంవత్సరాల సియోను ప్రయాణంలో జీవము కలిగినటువంటి దేవుని ఆత్మచేతే ఈ 13 సంవత్సరాలు కూడా మనల్ని ఏం చేసినాడు? నడిపించాడు. ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని 3 ఇంకేం చేసినాడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మంచినీళ్ళు లేరా ఇక్కడ? అక్క చాలు అక్క. దాంట్లో ఒక మాట ఉంటది, ఏమని? జీవము గల దేవుని వాక్యము. ఇప్పుడు 3వది ఏమిచ్చాడు సియోన్లో మనకి చెప్పండి? చూసావా ఎట్లా వస్తున్నాయి చక్కగా క్రమము? జీవము గల దేవుని ఆత్మచేత నిన్ను నింపి నడిపించడం మాత్రమే కాదు, ఇప్పుడు 3వ సంగతి చెప్తున్నాడు అక్కడ. జీవము గల దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చినాడండి. రాసుకున్నారా మాట? ఇప్పుడు నా వైపు చూడండి, రాసుకుంటే వివరిస్తాను నేను. ఆ వాక్యమే ఏం చేస్తుంది 13 సంవత్సరాల నుంచి మన జీవితంలో అంటే 119వ కీర్తన 50వ వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నీ వాక్యమే నెమ్మదిని ఇచ్చెను. 119వ కీర్తన 125వ వచనంలో నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు, నీ వాక్యము వెల్లడగు తోడనే వారికి వెలుగు కలిగెను, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును, సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యము వలన బ్రతుకును. భూమి ఆకాశము గతించినేమో కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి వాక్యము పొల్లైనను సున్నైనను తప్పిపోనే పోదు. ఇన్ని వచనాలు చెప్పిన. ఇవన్నీ ఎవరిచ్చారట మనకి? జీవము గల దేవుడు. ఈ సియోనులో ఆయన చేసిన 3వ ప్రాముఖ్యమైన పని ఏంటయ్యా అంటే, జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడండి. ఎంత గొప్ప దేవుడు! ఆ వాక్యము చేతే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకున్నటువంటి మనం ఏం చేయాలా అంటే, రోజు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి కదా. నన్ను ఇట్లా చెప్పనివ్వండి, నా వైపు చూడండి. పాత నిబంధన స్టాండర్డ్స్ ప్రకారం అయితే 1వ కీర్తన 3వ వచనం ప్రకారము, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని. అంటే పాత నిబంధన స్టాండర్డ్స్ ప్రకారము దేవుని వాక్యాన్నట నువ్వు ధ్యానిస్తే చాలట, యు ఆర్ ద బ్లెస్డ్ అన్నాడు, నువ్వు ధన్యుడివి, ఆశీర్వదించబడిన వాడివి అన్నాడు. మరి నన్ను ఇట్లా అడగనివ్వండి, మనం క్రొత్త నిబంధన సంఘమా, పాత నిబంధన సంఘమా? Are you under the Old Testament or New Testament? Are you under the law or grace? Are you following the Moses or Jesus? మరి కొత్త నిబంధన స్టాండర్డ్స్ ఏంటి? మరి క్రొత్త నిబంధన స్టాండర్డ్స్ ఏంటి? చూడండి మీ బైబిల్లో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనమా 5వ వచనమా? సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినువాడును
ఇందులో వ్రాయబడిన సంగతులన్నిటినీ గైకొను వాడును ధన్య. ఇప్పుడు ఇంకా స్టాండర్డ్ పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు రెండు పక్కన పెట్టుకుని చూస్తే, పాత నిబంధన స్టాండర్డ్ ప్రకారమట బైబిల్ని నువ్వు ధ్యానిస్తే చాలట యు ఆర్ ద బ్లెస్డ్ అన్నాడు. మరి కొత్త నిబంధన ప్రకారము ఎన్ని చెప్పినాడు? 1 చదవాలి, 2 నాకు చదువు రాదండి అని గమ్మున ఉండకూడదక్క. ఏం చేయాలా? చదువు వచ్చిన 2 పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు, వాళ్ళ చేత చదివించుకుని మనం ఏం చేయాలట? వినాలి. అంటే 1 చదవాలి, 2 వినాలి, 3 ఆ పాతది ఇక్కడ కలుపుదామా? 3 ధ్యానించాలి, 4 ఏదైతే చదివావో, ఏదైతే విన్నావో, ఏదైతే ధ్యానించావో దానిని నువ్వేం చేయాలట? వాక్యానుసారమైన జీవితం గైకొనాల, అప్లై చేసుకోవాలని జీవితానికి. అప్పుడే నువ్వేమవుతావో తెలుసా? ధన్యుడే. అట్లా కాకపోతే వ్యర్థం అంటాను నేను. అంటే మీకు అర్థం అవటానికి ఇట్లా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు అందరూ నన్ను మెచ్చుకుంటారు 3 సంవత్సరాల నుంచి. ఏమని మెచ్చుకుంటారు? అన్న బాగా వాక్యం చదువుతాడు, అన్న బాగా వాక్యం చెప్తాడు, అన్న బాగా వాక్యం ధ్యానిస్తాడు అని మీరు మెచ్చుకుంటారు. ఇది ఎవరి మెప్పు? ఇది మనుషుల మెప్పు. బైబిల్ అంటుంది మనుషులు మెచ్చుకునేవాడు దేవుని దృష్టికి అసహ్యుడు అంటారు. ఇప్పుడు నన్ను ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మెచ్చుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలా? బైబిల్ బాగా చదివితే మెచ్చుకోడు, బైబిల్ బాగా బోధిస్తే మెచ్చుకోడు, మరి బైబిల్ని బాగా ధ్యానిస్తే మెచ్చుకోడు. మరి ఎప్పుడు మెచ్చుకుంటాడు దేవుడు నన్ను? ఒరే, నువ్వు బల్లగుద్ది ఎన్ని ప్రసంగాలు చేసినా, నువ్వు బైబిల్ తీయకుండా కళ్ళు మూసుకుని టక 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 మిషన్ గన్లాగా ఎన్ని వచనాలు చెప్పినా వీళ్ళు మెచ్చుకుంటారేమో కానీ నేనెప్పుడు నిన్ను మెచ్చుకోనరా అంటాడు దేవుడు నాతో. మరి ఎప్పుడు మెచ్చుకుంటాడు అంటే ఆయన చెప్పిన మాట. ఎప్పుడు మెచ్చుకుంటానంటే, ఏ వాక్యమైతే నువ్వు చదివావో, ఏ వాక్యమైతే నువ్వు వాళ్ళని ధ్యానించావో, ఏ వాక్యమైతే నువ్వు వాళ్ళకి బోధించావో, ఆ వాక్య ప్రకారముగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో అప్పుడే నేనేం చేస్తాను నిన్ను. అది దేవుని స్టాండర్డ్స్. ఎందుకు ఇచ్చాడు ఈ జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనకి అంటే, 1 వాక్యాన్ని చదవడానికి ఇచ్చాడు, ఆ వాక్యాన్ని వినడానికి ఇచ్చాడు, వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏదైతే నువ్వు చదివావో, ఏదైతే నువ్వు విన్నావో, ఏదైతే నువ్వు గైకొన్నావో దానిని అక్షరాల తూచా తప్పకుండా నీ జీవితానికి అన్వయించుకుని అప్లై చేసుకుని ఆ వాక్యాన్ని గైకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కొరకే జీవము గల దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఓ సియోను అంటే ఇప్పుడు సియోనులో ఉన్నటువంటి వారు, లేదా ఎల్షద్దాయిలో, బేతేల్లో, మరి హోరేబులో, మమ్రేలో, పెనుయేల్లో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ సియోన్ అనే కొండ జీవము కలిగినటువంటి దేవుని పట్టణంలోనికి వెళ్ళాలి అంటేనట ఈ జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలా? కలిగి ఉండాలి. అంతేనా? ఇంకేమన్నా చేయాలన్నా అంటే ఇంకొక మాట చూపిస్తాను రండి. అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఇంకేం చెయ్యాలి? 1 నువ్వు గైకొనాలి, 2 అమ్మా అట్టి జనము మధ్యను మీరు ఈ జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఆగండి. ఇక్కడ ఇంకొక కండిషన్ చెప్పినాడు. ఏం చేయాలట? నీవు వాక్యము చదివి ధ్యానించడం గైకొనటం మాత్రమే కాదు, ఇంకో పని చెప్పినాడు. ఈ జీవవాక్యాన్ని నువ్వేం చేయాలన్నాడు? అసలు మాట చదవండి అక్క. ముందు స్టార్టింగ్ ఏం చదివినారు? అట్టి జనము మధ్య. అక్కడ ఆగండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? అట్టి జనము మధ్య ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకుని వారి జీవవాక్యాన్ని బోధించి వారి మధ్యలో జ్యోతుల వలె మీరేం చేయాలన్నాడు? ప్రకాశించాలన్నాడు. ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, ఎట్టి జనము ఎట్టి జనం మధ్య మీరు నిలబడి జీవవాక్యాన్ని పట్టుకుని జ్యోతుల వల్లే ప్రకాశించాలండి అయ్యా? ఎట్టి జనం అంటే నేను ఇట్లా అంటాను, వాక్యము ఎరుగనటువంటి ప్రజల మీద. అందుకు ఇచ్చాడు వాక్యం నీకు. ఈ జీవవాక్యం నీకు ఇవ్వడానికి కలిగిన కారణం ఏంటంటే వాక్యం ఎరుగని ప్రజలు ఉన్నారు బయట.
నీ ఇంటి పక్కన ఉన్నారు వాక్యం ఎరుగని ప్రజలు, నీ బంధువుల్లో ఉన్నారు, నీ స్నేహితుల్లో ఉన్నారు, నీ రక్త సంబంధికులు ఉన్నారు, ఈవెన్ సియోన్లో కూడా ఉన్నారు బహుశా. ఇప్పుడు ఇటు జనము మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఏమి ఎరుగరట వాళ్ళు చెప్పండి? వాక్యము వాక్యం అంటే ఇక అర్థం అవడానికి చెప్తా చూడండి. అట్టి జనము ఉన్నారే, వాక్యం అంటే ఎరుగని జనము. వాళ్ళు ఎట్టి జనము అంటే వాళ్ళు పొద్దున లెగిస్తే ఇదిగో ఇట్లా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ భాషలో ఏమని ప్రార్థన చేస్తారు అంటే, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని పూజ చేస్తారు. ఇప్పుడు ప్రారంభం ఏమని ప్రారంభించారు వాళ్ళు? ఓం. ఓం అంటే ఓం అంటే శబ్దం, దాన్ని తెలుగులో వాక్యం, ఇంగ్లీష్లో ద వర్డ్ అన్నారు. అందుకనే ప్రతి బ్రాహ్మణుడు, ఈ రోజుకి కూడా ప్రతి బ్రాహ్మణుడు పొద్దున సాయంత్రం సంధ్యావనంలో వాళ్ళు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దాని లాస్ట్ లైన్లో ఓ శాంతి 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 అన్నారు. అంటే అర్థం ఏంటి? అసతోమా సద్గమయ, నేను అసత్యంలో జీవిస్తున్నానయ్యా, నన్ను సత్యములో తీసుకుని వెళ్ళు. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకట్లో నడుస్తున్నాను, నన్ను వెలుగులో నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ, నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవములోనికి దాటించు అని ఎవరిని అడుగుతున్నాడు? ఓం అంటే వాక్యం. బైబిల్ సెలవిస్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరున్నారట? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే జస్ట్ ఇలా ఇమాజిన్ చేయి. మీ నాన్న పేరేంటి చెప్తావు, మీ తాతయ్య పేరేంటి చెప్తావు, మీ ముత్తాత పేరేంటి చెప్పలేవు. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? మీ ముత్తాత కంటే ముందు, వాళ్ళకంటే ముందు, వాళ్ళకంటే ముందు, వాళ్ళకంటే ముందు, వాళ్ళకంటే ముందు ఎవరున్నారు ఈ భూమి మీద? అది చెప్పింది బైబిల్. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది యందు ఏముంది భూమి మీద? ఆ వాక్యాన్ని నువ్వు వాక్యం అన్నావు, అక్కడ రాయబడింది వాక్యమును, వాక్యమే దేవుడు అని బైబిల్ అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఓ. అందుకనే 30 కోట్లు ఖర్చు పెట్టి అన్నయ్య యోగా దినోత్సవం చేయించాడు కొత్త ముఖ్యమంత్రి. ఆ యోగా దినోత్సవం అంటే ఏమిలే, ఊరికి ఎలా కూర్చుని శ్వాస మీద ధ్యాస అంట, శ్వాస మీద ధ్యాస పెట్టి ఓమని అంటా ఉండడమేనట. శ్వాస మీద ధ్యాస పెడితే మనిషి బ్రతకడానికి సంగతి తెలియదు అన్నయ్యకి. ఎవరి మీద పెట్టాలో ధ్యాస? కరెక్ట్ పదం చెప్పాలి పవన్ కుమార్ గారు, ముఖ్యమంత్రి తగినట్లు చెప్పాలి మన సమాధానం. దేవుడి మీద అంటే మా తెలుసులేవాయ్ అంటాడు. అప్పుడు ఇట్లా చెప్పాలి, ఒరే పిచ్చోడ, శ్వాస మీద ధ్యాస కాదు, అసలు నీకు శ్వాసనిచ్చినటువంటి దేవుని మీద ధ్యాస పెట్టు. ఈ శ్వాసే పోతే ఎవడిచ్చాడు నీకు ఈ శ్వాస? కాబట్టి ఓం అంటే ఏంటి చెప్పండి? ఓం అని ఏ దేవుడికి ప్రార్థన చేశాడు? వాక్యమై ఉన్నటువంటి దేవుడికి. ఇంకేమన్నాడు? శాంతి 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 అంటే ఏ దేవుడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన పుట్టినప్పుడు ఇదిగో భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం. ఎవరి దేవుడు? ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే శాంతికరుడైనటువంటి దేవుడు, ఆయనే ఓంకార స్వరూపుడైనటువంటి దేవుడు, ఆయనే వాక్యానుసారమైనటువంటి దేవుడు, ఆయనే వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయనే జీవము కలిగిన. కాబట్టి ఆయన వాక్యానికి జీవముంది. ఆ వాక్యానికి జీవముంది కాబట్టి ఆ వాక్యము మనిషిని చచ్చేవాడిని బ్రతికిస్తుంది. ఆ వాక్యము,
ఆ వాక్యానికి జీవం ఉంది కాబట్టి ఆ వాక్యమే మనల్ని పోషిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. ఇదిగో ఈ రోజు వరకు 13 సంవత్సరాలు ఈ రీతిగా ఆత్మీయంగా నువ్వు నిలబడ్డానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇదిగో ఈ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నువ్వేం చేయాలట? ఈ వాక్యాన్నట, వాక్యము తెలియనటువంటి అట్టి జనుల మధ్యలో నువ్వు నిలబడి ఈ వాక్యాన్ని ప్రకటించేటటువంటి ఒక జ్యోతి వలె ప్రకాశించేటటువంటి వాడిగా నువ్వు ఉంటే అప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తే నిన్ను సియోను కొండకి తీసుకెళ్తా. మొదటిది ఏంటి చెప్పండి? జీవము గల దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేశారు. రెండవది, జీవము గల ఆత్మచేత మనల్ని రాసుకుని ముద్రించి నీతిమంతులుగా చేసి ఆత్మచేత మనల్ని ఇప్పుడేం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. మూడవదిగా, జీవము కలిగినటువంటి తన వాక్యాన్ని మనకిచ్చి రోజు మనల్ని పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నాలుగవ సంగతి, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:10. చాలే ఆ మాట రాసుకోండి. నాలుగవది ఏం చేశాడట? నిన్ను జీవము గల దేవుని, అది సియోన్లో ఈ జీవము కలిగిన దేవుడు చేసిన 4వ కార్యం ఏంటి అంటే నిన్నే జీవము గల దేవుని ఆలయముగా చేశాడు. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు బయట ఒక ఫ్లెక్స్ పెట్టారు కదా, 13th యానివర్సరీ, 13వ వార్షికోత్సవం అని. దేనికి 13వ వార్షికోత్సవము అమ్మా? ఏ మందిరానికి? సియోనే లేవాయి, మాకు తెలుసు తెలియదు. రాత్రి నుంచి సియోన్ 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 అంటారే తప్ప ఏ మందిరానికి సియోన్ కాకపోతే నేను ఎల్షద్దాలో మాట్లాడుతున్నానేంటి? ఆ మాత్రం మర్చిపోయిందా నాకు? ఎల్షద్దా వాళ్ళైతే నాకు అసలు 80,000 రూపాయలు ఓ జనరల్ ఏసీ పెట్టి అసలు చెమట పట్టకుండా ఉండేది. అక్కడ వేసుకోవాల్సింది ఇక్కడ వేసుకో. ఈ సియోన్ అని తెలుస్తుంది నాకు చెమట పడుతుంటే. ఏ మందిరానికి సార్? ఈ మందిరానికి. ఏ మందిరానికి? ఈ మందిరానికి 13వ సంవత్సర వార్షికోత్సవం. ఇప్పుడు మనం చదివిన వచనం ప్రకారము మనల్ని ఏం చేసినాడట? ఆయన జీవము గల దేవుని ఆలయముగా చేసినాడు. వ్యత్యాసం గమనించినారా? చూడండి, ఏంటి వ్యత్యాసము అంటే ప్రభు అన్నాడు ఇట్లా, ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మనుషులు కట్టేటటువంటి మందిరములు ఏ పాటివి అన్నారు. నేను అనుకుంటాను ఈ పెద్ద పెద్ద పాస్టర్లకి ఈ వచనం తెలియదేమో అనుకుంటా. తెలిస్తే ఇట్లా అన్నారు, ఏమని? ప్రపంచంలో మాదే పెద్ద మందిరం, 1,00,000 మంది వస్తారు అని చెప్పి మొన్నటిదాకా ఒక ఆయన చెప్పేవాడు. ఇప్పుడు ఆయన్ని మించిపోయి వరంగల్లో వాళ్ళెవరు ఇంకొకరు కట్టారు, డూమ్స్తో కట్టి. వాళ్ళు అంటున్నారు అసలు అది కాదు, ప్రపంచంలో మాదే పెద్ద మందిరం అంటున్నారు. ప్రభు ఏమన్నాడు? ఒరే, మీరు కట్టే మందిరాల్లో నేను నివాసం చేయనే. ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠం అయితే మీరు కట్టే మందిరం ఏ పాటిది? మరి నువ్వు ఎక్కడుంటావు ప్రభువా అంటే ఇది వచనంలో అంటున్నాడు, నిన్నే నేనేం చేసేసిన జీవము గల దేవుని. ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడట ఆయన? మన హృదయంలో నివాసం చేయడానికి నిన్నే జీవము గల దేవుని ఆలయముగా చేసి. అంటే ఇప్పుడు వ్యత్యాసం, ఇదే మందిరం, ఇదే మందిరం, ఇది భౌతికమైనటువంటి మందిరం. మరి ఇదే మందిరం, ఇది ఆత్మీయమైనటువంటి మందిరం. ఇదే మందిరం, ఇది జీవము లేనటువంటి ఇటుకలు, ఇసుక, సిమెంటు, కంకరు, ఐరన్తో కట్టినటువంటి మందిరం. ఇదే మందిరం, ఇది జీవము కలిగినటువంటి మందిరం. మూడవది, ఇదే మందిరం, ఇది కదలని మందిరం. 13 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి కదిలిందా? కదలలేదా? కదల్లా. మీ ఇంటి వరకు ఏమైనా వచ్చిందమ్మా? మీ ఇంటి వరకు ఏమైనా వచ్చిందా? పక్కన సరిహద్దులు ఏమి రాలేదు కదా, ఇటేమి వెళ్ళలేదుగా, కదలు ఇక్కడే ఉంది. మరి ఇదే మందిరం, ఇది కదిలే మందిరం. ఇప్పుడు నిన్నే దేవుని ఆలయముగా, దేవుని ఇంటిగా ఆయన చేస్తూ వచ్చిన. అందుకన్నాడు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ పౌలు 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూడండి, ఏం చేసినాడట ఆయన? మనల్ని జీవము గల దేవుని సంఘము అన్నాడు. అక్కడ జీవము గల దేవుని సంఘము. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19లో అంటాడు, జీవము గల దేవుని ఇంటిగా చేస్తూ వచ్చినాడు అంటాడు. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఆ సజీవమైనటువంటి రాళ్ల వలె కట్టబడుచున్నటువంటి ఆత్మ మందిరము.
చూసావా, ఈ రోజున మనల్నే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఒక జీవము కలిగినటువంటి దేవుని ఆత్మీయమైనటువంటి మందిరముగా మనల్ని చేసి, అంటే మనలో నివాసం చేయడానికి ఆయన ఏం చేసినాడు? ఇష్టపడ్డాడు. అది సియోనుని నేను కోరుకోవడం అంటే, సియోనులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన కోరుకుని ఇష్టపడి వాళ్ళ హృదయాన్ని ఆలయంగా చేసుకుని ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే నేను ఒక మాట అంటాను, బయట పబ్లిక్ మీటింగ్లో సువార్త వాక్యం చెప్పేటప్పుడు నేను ఇట్లా చెప్తాను, ఏమనంటే, దేవుడు అంటే గుడి గోడల్లో ఉండేవాడు కాదు. దేవుడు అంటే నీ గుండె గదిలో ఉండేవాడే దేవుడంటే. అర్థమైందా? నీ గుండె గదిని ఆలయముగా చేసుకుని నివాసం చేసేవాడే దేవుడంటే. అంతేగాని గుడి గోడల మధ్యలో ఉండేవాడు దేవుడు కానే. ఈ ప్రభు అన్నాడు, ఇదిగో నిన్నే జీవము కలిగినటువంటి దేవుని ఆలయముగా చేస్తున్నానంటే నీ హృదయంలోనే నివాసం చేస్తాను. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు, కాకపోతే సబ్జెక్ట్ తెలియదు వాళ్ళకి. కావాలని చూడండి, వాళ్ళకు పాట పాడతారు ఏమని? దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని పాట పాడతారు, కానీ ఆ పాటకు అర్థం తెలియదు వాళ్ళకి. ఇందాక నేను చెప్పినట్లుగా, ఇందాక ముందు చెప్పింది గాయత్రి మంత్రం అంటారు. దాన్ని గాయత్రి మంత్రం అని పాడతారే కానీ దాన్ని రిపీటెడ్గా పెట్టుకుంటారే కానీ దాని అర్థం తెలియదు పాపం వాళ్ళకి. మరి మీరైనా చెప్పండి. ఇప్పుడు ఇదివరకంటే బుక్స్లో చదవాలి, ఒక పద్యానికి ప్రతిపదార్థం తాత్పర్యం రాస్తేనే తెలుగు మాస్టర్ తెలుగు ఎగ్జామ్లో పాస్ చేపిస్తారు. ఇప్పుడు ఆ పద్యానికి ప్రతిపదార్థం తాత్పర్యం రాస్తే ఆ పద్యం యొక్క అర్థం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రతిపదార్థ తాత్పర్యం రాసుకుని వస్తే నేను అంటాను, దానికి గాయత్రి మంత్రం అని పేరు పెట్టాం కదా, ఆ ప్రతిపదార్థ తాత్పర్యం రాస్తే దాంట్లో గాయత్రి అనే పేరు కానీ 33 కోట్లలో ఎవరి పేరైనా కానీ చూపించండి చూద్దాం. ఉండదు దాంట్లో. అందుకనే ధైర్యంగా సియోన్లో పాడాను. మీరేమో అపచారం అపవిత్రత ఈడేంటి బయట పద్యాలన్నీ సియోన్లో పాడుతున్నాడు, ఈడు వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళతో పాలతో దీనికి అడగాలని మనసులో అనుకుంటున్నారు మీరు. అంత ధైర్యంగా నేను పాడడానికి కలిగిన కారణం ఏంటి అంటే, దానికి ప్రతి పదానికి అర్థము తాత్పర్యము నాకు తెలుసు కాబట్టి, అది నా దేవుని గురించి పలకబడినటువంటి మాటలు కాబట్టి నేను అంత ధైర్యంగా పాడినా. అసతోమా సద్గమయ అన్న కూడా అదే. ప్రభు అన్నాడు, నేనే సత్యము 14:6, తమసోమా జ్యోతిర్గమయ, ఐ ఆమ్ ద లైట్, అవర్ గాడ్ ఈజ్ ద లైట్, యోహాను 1 పత్రిక 1 అధ్యాయం 3వ వచనం. మృత్యోర్మ అమృతంగమయ, నేనే జీవము 14:6, ఆయన జీవము. ఓం అంటే వాక్యము, యోహాను 1:1. శాంతి 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 14:26 యోహాను, మొత్తం ఆయన గురించి రాయబడింది. తప్పేముంది దాంట్లో పడ్డానికి? అయితే మీకు అర్థం కాలేదంతే. అర్థమైందా? కాబట్టి దేహమే దేవుని ఆలయం, లేదా ఈ హృదయమే దేవుని యొక్క ఆలయము. ఈ హృదయంనే దేవుడు తన జీవము కలిగిన దేవుని ఆలయముగా చేసుకుంటూ వచ్చినాడు. ఈ రోజున దేవుడు ఎక్కడో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అందుకనే జీవము గల దేవుని ఆలయముగా మార్చబడిన ఓ సియోను, ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలా, లేకపోతే నువ్వేం చెయ్యాలా అంటే, బైబిల్ ఒక మాట ఉంది, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడలా కదా. ఈ మాట కూడా చాలా మంది పాస్టర్స్కి తెలియదు. చూడండి వాళ్ళు చేసే తప్పు చెప్తాను. ఈ వీళ్ళు ఆ రోడ్డు మధ్యలోనో డివైడర్ మధ్యలోనో కడతారు ఒక చర్చి. మున్సిపాలిటీ వాడు వస్తారు, వచ్చి ఇది R&Bకి సంబంధించిన సైట్ అండి, ఇక్కడ మీరు మందిరం కట్టకూడదు, దీన్ని ఇక్కడి నుంచి మీరు రిమూవ్ చేయాలండి అని వాడు ఒక నోటీస్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు వెంటనే ఈ పాస్టర్ గారు ఆ ఫ్లెక్స్ డిజైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాన్ని తీసి ఇట్లా ప్రింట్ వేయించుకుని వస్తాడు. ఏమని? ఎవడైనాను నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానంటే, ఎవరిని? ఆ నోటీస్ ఇచ్చినోడిని అని పెట్టొస్తాడు ఈయన వాక్యం. అదా దాని అర్థం? కాదు. ఏ ఆలయం చెప్పినాడు? భౌతికమైన ఆలయం కాదు. ఈ ఆలయాన్ని మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎట్లా పాడు చేస్తున్నాడు? ఈ ఆలయంలో 4 గదుల్లో దేవుడు ఉంటానంటే నువ్వేం చేస్తున్నావు? ఈ ఆలయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడక లోక సంబంధమైనటువంటి సినిమాలు, సినిమా వ్యక్తులు, సినిమా పాటలు, క్రికెటర్సు ఇవన్నీ పెట్టి, లేదా తాగుడు, సిగరెట్లు, గంజాయి, మద్యము ఇవన్నీ పెట్టడం ద్వారా దేవుడు నివాసం చేసేటటువంటి హృదయమైనటువంటి ఆలయాన్ని మానవుడు ఏం చేసుకుంటున్నాడు? పాడు చేసుకుంటున్నాడు. కాబట్టే సియోన్ అనే కొండకు రాలేకపోతున్నాడు మానవుడు. ఈ రాత్రి జాగ్రత్త స్నేహితుడా, ఈ హృదయము దేవుడు నివసించేటటువంటి ఆలయం, జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆలయం ఇది. దీన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి? పాడు చేయకూడదు. అందుకనే చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే, ఇదిగో నేను ఇప్పుడు సియోన్లో లేనుగా,
నేను ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాను కదా, కాబట్టి పర్వాలా, ఇప్పుడు నేను ఏం చేసినా కానీ పర్వాలేదు అనుకుంటున్నా. కానీ ఎక్కడున్నాడు దేవుడు? ఇక్కడ ఈ భౌతికమైన మందిరంలో కాదట ఉంది దేవుడు. ఎక్కడున్నాడట? నీ హృదయం అనేటటువంటి ఆలయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. అందుకనే చూడండి, యోసేపు ఆ గదిలో పోతిఫర్ భార్య తను ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ యోసేపు ఏమన్నాడు? వెంటనే నా దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేస్తానని. ఎక్కడున్నాడు మరి దేవుడు? తన హృదయం అనే ఆలయంలో ఉన్నాడు దేవుడు అన్న సంగతిని యోసేపు ఆ రోజున గుర్తించాడు. కాబట్టే పాపము నుంచి పారిపోతూ వచ్చినాడు. తన పరిశుద్ధతని, తన ఆత్మీయతని, తన సాక్ష్యాన్ని తను కాపాడుకుంటూ వచ్చినాడు. కాబట్టే ఆ దేశానికి, ఏ దేశానికైతే బానిసగా వెళ్ళబడుతూ వచ్చినాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. జాగ్రత్త సియోను, జాగ్రత్త విశ్వాసి, నీ హృదయము దేవుడు నివసించే ఆలయం అన్న సంగతిని ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడు నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడవడిక, నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన ద్వారా ఎన్నడూ కూడా ఈ హృదయం అనే ఆలయాన్ని నువ్వు ఎప్పుడు పాడు చెయ్యనే చెయ్యి. అలా పాడు చేసుకున్నావనుకో నువ్వు జీవము గల దేవుని పట్టణమునకు రానే రాదు. ఇప్పటికి ఎన్ని చెప్పాను చెప్పండి? ఏమేంటి? ఒకటి, జీవము గల దేవుని కుమారులు కుమార్తెలుగా చేశాడు, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, అక్కడితో విడిచిపెట్టలా, జీవము గల ఆత్మనిచ్చాడు. దురాత్మ నుంచి నేను విడిపించి జీవము గల ఆత్మనిచ్చినాడు. ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి నీవు? బైబిల్ చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మని దుఃఖపరచద్దు అని. సౌలు ఆత్మని దుఃఖపరిచాడు కాబట్టి యెహోవా ఆత్మ అతని నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. దాని కింద ఇంకొక మాట రాయబడి ఉంది, అంతే, యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి అతనిని. నువ్వు కూడా అంతే జాగ్రత్త. సియోనుకు వచ్చావు, దేవుడు జీవమునిచ్చే ఆత్మచేత నిన్ను నింపాడు. ఆ ఆత్మని ఎన్నడూ కూడా నువ్వేం చేసుకోకూడదు? పోగొట్టుకోవద్దు, బాధపరచొద్దు, ఆర్పివేయనే వేయద్దు. మూడవది, జీవము గల దేవుని వాక్యం ఇచ్చాడు. ఎందుకు? అట్టి జనము అంటే వాక్యము ఎరుగని ప్రజల మధ్యలో నువ్వు ఈ వాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతి వలె ప్రకాశిస్తూ వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాల. సియోనికి ఇచ్చిన బాధ్యత అది. వాక్యం బోధించాలి, వాళ్ళకి సువార్త చెప్పాలా, వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని ప్రభు సన్నిధికి, సియోనికి వాళ్ళని నడిపించాలి. 4, ఏం చేసినాడు? జీవము గల దేవుని ఆలయముగా, నిన్నే ఒక జీవము గల దేవుని ఇంటిగా, దేవుని ఆలయముగా చేసినాడు. ఆఖరిగా 5వ మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. 9:22 చదువుతున్నావు నువ్వు. 10:22, 10:22, 12:22 ఇందాక చదివిన మాటమ్మా. 12:22. ఇప్పుడైతే సియోను కొండకును, చాలే. 5వది ఎక్కడ తీసుకెళ్తా అన్నాడు? ఈ 4 ఈ సియోన్లో జరిగే కార్యక్రమాలు ఏమేంటి? జీవము గల దేవుని కుమారుడిగా మార్చబడడం, జీవము గల ఆత్మ చేత నింపబడడం, జీవము గల వాక్యము చేత బలపరచబడడం, జీవము కలిగిన దేవుని ఆలయముగా మార్చబడడం. ఈ 4 జరిగేటటువంటి ప్లేస్ ఎక్కడ? ఎక్కడ? మందిరంలోనండి, ఈ సియోన్లోనండి, ఈ సియోన్లో. ఇప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్ళాలా? అది చెప్పినాడు 5వ మాట. ఈ లోకయాత్ర ముగిస్తే అప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తానో తెలుసా? ఇంకొక సియోన్ ఉంది నాకు. ఆ సియోనికి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? ఆ పేరు జీవము గల దేవుని. అంటే ఆ పట్టణానికి కూడా ఏముంది? ఈ పట్టణానికి, మీ ఏలూరు పట్టణానికి ఏం లేదు? గట్టిగా చెప్పండి. మీరే చెప్పారా? రికార్డ్ అయింది, మీరే చెప్పారా? మరి ఇప్పుడు చెప్పండి, గుండె మీద చేయేసి, జీవము లేని పట్టణానికి కొరకే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడి ఇక్కడ స్థలం కొనాలి, అక్కడ స్థలం కొనాలి, మరి వాళ్ళ చేత ఆ పాలసీలు కట్టించాలి, వీళ్ళ చేత ఈ లోన్లు ఇప్పించాలి. మాకెక్కడ కుదురుతుంది అన్న? టైం ఎక్కడుంది? సంఘ ప్రార్థన రావడానికి టైం లేదు, బైబిల్ స్టడీ రావడానికి టైం లేదు, ఉపవాస కూడికి రావడానికి టైం లేదు, ఆదివారం ఆరాధన రావడానికి కూడా టైం లేదు. ఏం పని అంటే, ఇదిగో ఏలూరు మహాపట్టణంలో మేము, ఇదిగో ఆ చివర బైపాస్లో మేము స్థలాలు కొనాలి, ఎందుకంటే ఈ పట్టణమే మాకు శాశ్వతమైనటువంటి పట్టణము అని చెప్పి వీటి కొరకే ప్రయాసపడుతున్నావే. మరి ఈ పట్టణానికి జీవం లేదని, ఈ పట్టణానికి పునాదులు లేవని తెలియదా నీకు? అబ్రహాము గురించి రాయబడి ఉంది, ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట అబ్రహాము? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడట?
అంటే దాని అర్థం ఏంటి? ఈ పట్టణానికి ఏమి లేవు? పునాదులు లేవండి. మీకు అర్థం కావట్లా. ఈ పిచ్చి ఏలూరేటి 195 దేశాల్లో అమెరికా అంటే అగ్రరాజ్యం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ అంటారు. అట్లాంటి అమెరికాకి దిక్కు దివాణం లేక 10 రోజుల నుంచి టెక్సాస్ అనే పట్టణానికి పునాదులు లేక వరదలో మొత్తం ఇల్లులు, కార్లు, బంగ్లాలు, మనుషులు అన్నీ ఏమవుతున్నాయి? కొట్టుకుపోతున్నాయి. వాళ్ళకే పునాదులు లేవు. ఇంక ఈ పట్టణంకి పునాదులు ఎక్కడున్నాయి? అందుకనే నేను ఎప్పుడు ఈ పట్టణంలో ఒక ఇల్లు కోసం ప్రయాసపడలా, ఒక కారు కోసం ప్రయాసపడలా, ఒక బంగ్లా కోసం ప్రయాసపడలా. అందుకే నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు. అందుకని మీరు ఎప్పుడు తిట్టుకుంటారు, వీడికి తాడు లేదు, బొంగరం లేదు, వీడేమో ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, వాక్యం చెప్తానంటాడు, మనల్ని రమ్మంటాడు, రాకపోతేనేమో బల్ల మీద కొడతాడు, లేకపోతే కిందకు వచ్చినా కొడతాడు. ఛీ, వీడికి ఇల్లా వాకిలా, భార్య పిల్లల ఎవరు లేరు ఆడికి కదా. దేనికోసం, ఏ పట్టణం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు బిడ్డ? సియోన్లో వస్తేనట ఎన్ని ఆశీర్వాదాలు. ఈ లోకయాత్ర ముగిస్తే నేను అంటాను, ఈ పట్టణంలో నీకు ఇల్లు లేకపోయినా జీవము కలిగినటువంటి దేవుని పట్టణంలోనట ఆయన నిన్ను తీసుకు. అందుకన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేకమైన నివాస స్థలములు కలువు లేని ఎడల నేను మీతో చెప్పదు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఎక్కడికి? అక్కడ ఉన్న మాట చెప్పాలి. మీ సొంత మాటలు చెప్తే ఎట్లా? అవన్నీ లేవు టీచర్ గారు. మీరు సబ్జెక్ట్ రిలవెంటెడ్గా ఉందని చెప్పి మీరు చెప్పేస్తే నేను ఎట్లా చెల్లిపాటు అవుతుంది అనుకుంటున్నా? అక్కడ ఉన్న మాట చెప్పాలా? నేనుండు స్థలములో అన్నా. ఎక్కడట? దేవుడు ఏ స్థలములో అయితే ఉంటాడో ఆ స్థలానికి నేను తీసుకెళ్తాడట. ఆ స్థలమే ఏ స్థలం చెప్పండి? అంతే. పోయిన సంవత్సరం చెప్పాను, సియోను నేను కోరుకొనిన స్థలము అన్నా. ఇప్పుడు ఏ స్థలంలో ఉంటున్నాడు అన్నాడు? మళ్ళీ అక్కడ సియోన్ అనే స్థలంలో ఉంటున్నాను. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? సియోను, నేనుండే స్థలంలో ఉన్న సియోనుకే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అలా తీసుకెళ్ళాలి అంటే నువ్వెట్లుండాలా? ఈ 4 పనులు నీ జీవితంలో జరిగి ఉండాలి. ఒకటి, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడి ఉండాలా, దేవుని ఆత్మచేత నడిపించబడుతుండాలా, దేవుని వాక్యం చేత పోషించబడుతుండాలా, దేవుని ఆలయముగా నువ్వు జీవిస్తూ ఉండాలా. అప్పుడే ఈ లోకయాత్ర ముగిస్తేనట నిన్ను జీవము గల దేవుని పట్టణానికి ఆయన తీసుకు. ఆ పట్టణానికి ఏమని పేరట? జీవము గల దేవుని. అంటే ఆ పట్టణానికి ఏముంది? జీవం ఉంది. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఏం పాస్టర్ గారు, ఏలూరు పట్టణానికి ఎందుకు జీవం లేదండి? మరి ఆ పట్టణానికి, సియోను పట్టణానికి ఎందుకు జీవం ఉందండి అంటే, మరి ఊరినే చెప్పకూడదు కదా. బైబిల్లో 5 మాటలు ఉన్నాయి ఆ పట్టణానికి ఎందుకు జీవం ఉందో. 5 నోట్ చేసుకోండి, మీ బైబిల్లో త్వరగా చెప్పేస్తాను నేను గబగబా. అందుకని మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు అట్లా చెప్పచ్చు. మొదటిది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను చెప్పేస్తానే, నా టైం అయిపోయింది, మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి నేను చెప్పినవి ఉన్నాయో లేవో. ప్రకటన గ్రంథం 2:10 ఏముంటుందంటే అక్కడ జీవ కిరీటము. ఆ మాట తెలుగులో రాసుకోండి త్వరగా. జీవ కిరీటము, ఇంగ్లీష్లో ద క్రౌన్ ఆఫ్ లైఫ్. రెండవ మాట 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. జీవ గ్రంథము, ఎవని పేరైనను జీవ గ్రంథమందు కనబడని ఎడల అన్నాడు. అంటే అక్కడ ఏముంది చెప్పండి? జీవ గ్రంథము. అంటే రెండవది ద బుక్ ఆఫ్ లైఫ్. మూడవది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏమని ఉందంటే జీవ జలముల బుగ్గ అని ఉంది, ఇంగ్లీష్లో ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. నాలుగవది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏమని ఉందంటే జీవ జలముల నది అని ఉంది, ఇంగ్లీష్లో ద రివర్ ఆఫ్ లైఫ్. ఐదవది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం, జీవ వృక్షము, ఇంగ్లీష్లో ద ట్రీ ఆఫ్ లైఫ్. ఎన్ని చెప్పాను? 5. ఏమేంటి? 1 జీవ కిరీటము, ద క్రోన్ ఆఫ్ లైఫ్. 2 జీవ గ్రంథము, ద బుక్ ఆఫ్ లైఫ్. 3 జీవ జలముల బుగ్గ, అంటే ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. 4 జీవ జలముల నది, ద రివర్ ఆఫ్ లైఫ్. 5 జీవ వృక్షము, ద ట్రీ ఆఫ్ లైఫ్. ఈ 5టికి ఏమున్నాయి చెప్పండి? ఈ జీవం ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కడున్నాయి? జీవము గల దేవుని, అంటే ఈ పట్టణంలో ఉన్న ఈ 5టికి ఏమి లేవు చెప్పండి? జీవము లేనే. అందుకే ఆ పట్టణానికి ఏమని పేరు పెట్టాడు? జీవము గల దేవుని పట్టణం. చూసావా? నువ్వు ఈ లోకయాత్ర ముగిస్తేనట సియోనులో ఉన్నటువంటి 4
విషయాలు నీ జీవితంలో జరిగితే, ఈ లోకయాత్ర ముగిస్తే మళ్ళా ఇంకొక సియోన్ ఉందట ఆయనకి, ఆయన నివసించే స్థలము. ఆ సియోన్ అనే కొండలో, ఆ జీవము కలిగినటువంటి పట్టణంలోనికి నిన్ను తీసుకుని వెళతాననేటటువంటి ఏమిచ్చాడు? నిరీక్షణ ఇచ్చాడు. ఏ నిరీక్షణ ఇచ్చినాడు? మీకు నోరు తెరిస్తే వచ్చేది ఫస్ట్ శుభప్రదమైన నిరీక్షణ ఒకటే. అదొకటే ఉంది బైబిల్లో. శుభప్రదమైన నిరీక్షణ అని తిమోతి పత్రికలో ఉంది. శ్రేష్టమైన నిరీక్షణ అని హెబ్రీ పత్రిక 7లో ఉంది. మరి జీవముతో కూడిన నిరీక్షణ అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4లో ఉంది. టీచర్ గారు అట్లా చెప్తేనే యాక్సెస్ చేస్తాను నేను, అంతేగాని మెసేజ్ రెలవెంట్గా జీవంతో కూడిన అంటే నేను యాక్సెప్ట్ చేయను. నేను ఎట్లా చెప్తున్నానో విత్ రిఫరెన్స్ చెప్పాలా. కంటత వాక్యం చెప్పేటప్పుడు అని మీ సండే స్కూల్ పిల్లల్ని మీరు ఎట్లయితే బాదుతారో అట్లాగే నా స్టాండర్డ్ ప్రకారం కూడా వాక్యం చెప్పేటప్పుడు విత్ రిఫరెన్స్ చెప్పాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా మనకిప్పుడు జీవముతో కూడిన, అంటే ఆ నిరీక్షణకు కూడా ఏముంది చెప్పండి? జీవము. అలాంటి జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చిన హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని. అలా లేదనుకో, అదే హెబ్రీ పత్రిక 10:31లో ఒక మాట రాయబడి ఉంది, జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరము. కాబట్టి జీవము గల దేవుని చేతిలో పడి నిత్య నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టము లేక 13 సంవత్సరాలకి పూర్వము ఇక్కడ సియోను అనేటటువంటి పునాది రాతిని వేసి, ఈ సియోనుకు వచ్చిన వారందరినీ కూడా జీవమగల దేవుని బిడ్డలుగా మార్చి, వారికి జీవమగల దేవుని ఆత్మనిచ్చి, జీవమగల దేవుని వాక్యాన్నిచ్చి, జీవమగల దేవుని ఆలయముగా వారిని చేసుకుని ఈ లోకయాత్ర ముగిస్తే ఆ జీవమగల దేవుని సియోను కొండకు తీసుకుని వెళతాననే జీవముతో కూడిన నిరీక్షణని ప్రభు ఇక్కడ అనుగ్రహిస్తూ, అందుకు రావాలి సియోనికి. ఎందుకు రావాలి సియోనికి? అందుకు రావాలి. ఎప్పుడు రావాలి? ఆదివారం 1 గంట వస్తే కుదరనే, అన్ని కూడికలకి అట్లా నువ్వు వస్తే అప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు నువ్వు మార్చబడి అట్లా ఎక్కుతూ, అప్పుడు లోకయాత్ర ముగించిన తర్వాత అప్పుడు నన్ను పిలిస్తే వాక్యం చెప్తా. అంతేగా నువ్వు ఇవి ఏమీ చేయకోకుండా దేవుడు నిన్ను సియోను కొండకు తీసుకెళ్ళిపోయాడని చెప్పమంటే నేనేం చెప్పేది? చెప్పలేను. కాబట్టి ఇవి ఇట్లా మనం ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం, సియోన్కి వద్దాం. 13 సంవత్సరాల నుంచి దేవుడు ఈ పని చేస్తున్నాడు సియోన్లో. కాబట్టి నేను కూడా ఆ రీతిగా మార్చబడదాం. ఒక రోజున ముగిస్తే ఆ పట్టణంలోనికి మనము ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆల్రెడీ ఈ కార్యక్రమం అంతా జరిగి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనం ఏం చేద్దాం? ప్రభువా, నిజమే, ఒకప్పుడు నేను అపవాది బిడ్డని, ఒకప్పుడు నేను దురాత్మ చేత నడిపించబడిన వాడు, ఒకప్పుడు నేను వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఎరుగినటువంటి వాడను, ఒకప్పుడు నేను సైతానికి ఆలయముగా ఈ హృదయాన్ని వాడికి ఇచ్చేసినటువంటి వాడిని, చస్తే నిత్య నరకానికి పాత్రుణ్ణి. అలాంటి నా జీవితంలో నువ్వు చేసిన ఈ కార్యాలు, ఈ మేలులు, ఈ ఉపకారం, ఈ 13 సంవత్సరాల్లో నా జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చినావు, ఎంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినావు ప్రభువా. ఈ రోజు నాకు ఒక నిరీక్షణ ఇచ్చావు. ఏం పర్వాలా, ఈరోజు నేను చనిపోతే నాకు ఒక సంఘం ఉంది, వీళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తారు, లేదా వీళ్ళు నాకు బలి ఇచ్చేస్తారు, లేదా నువ్వు నాకు ఒక వాగ్దానం ఇచ్చావు, ఈరోజు నేను చనిపోతే ఈ సియోన్లో నేను కళ్ళు మూస్తే ఆ సియోన్లో నేను కళ్ళు తెరుస్తాను. అంతే. అదే బిలీగ్రామ్ గారు చెప్పినాడు, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరు ఆడవద్దు, జస్ట్ నేను చచ్చిపోతామంటే అర్థం ఏంటి? నా అడ్రస్ మారుతుంది అంతే. ఇప్పటివరకు బిల్లీ గ్రహం అంటే ఎక్కడుంటాడు ఆయన? అమెరికాలో ఉంటాడని చెప్పేవాళ్ళు మీరు. ఇప్పుడు ఎవరైనా బిల్లీ గ్రహం ఎక్కడుంటారు అంటే జస్ట్ అడ్రస్ మారిందండి, ఆయన ఇప్పుడు అమెరికాలో ఉండట్లేదు, ఎక్కడ ఉంటున్నాడు? పరలోకంలో ఉంటున్నాడండి అని చెప్పండి అన్నాడు. అంతే. ఇప్పుడు మీరైనా అంతే. మీకు కూడా ఇదిగో ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ఇప్పుడు మీరైనా ఎక్కడుంటాడు రా వీడు? రాజా క్రిస్టియన్ వస్తే ఎక్కడుంటాడు? ఇదిగో ఎల్షాద్దయ్య నాకు ఒక ముద్ర వేశాడు. రాజా క్రిస్టియన్ వస్తే ఎక్కడుంటాడు? ఎక్కడ ఉండండి, శ్రీనివాస వాళ్ళ ఇంట్లో ఉండమన్నా కూడా ఉండండి. ఎక్కడుంటాడు ఆయన? ఆయన సియోన్ పాస్టర్ అండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే రాజా క్రిస్టియన్ దొరకాలంటే సియోన్లో ఉంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ సియోన్లో ఉన్నావు నువ్వు, ఈ లోకయాత్ర ముగిస్తే మనకు కూడా ఏమవుతుంది చెప్పండి? అడ్రస్ మారుతుంది అంతే. ఏం మారింది అడ్రస్సు? ఇప్పుడు ఎక్కడున్నాడు రాజా క్రిస్టియను? నల్లదెబ్బ సియోన్ ప్రసాద్ గారి దగ్గర, ఆ సియోన్లో ఉన్నాడండి. ఇప్పుడు రేపొద్దున ఈ మధ్య ఆయన నల్లదెబ్బ సియోన్కి రావట్లేదండి. ఏమైనా గొడవ అయిందా వాళ్ళతో? ఎల్షాద్దాయికి ఏమైనా వస్తుందా? ఎల్షాద్దాయికి కూడా రావట్లేదండి, ఇప్పుడు ఆయన అడ్రస్ మారింది.
ఇప్పుడు అక్కడున్న సియోను కొండకి వెళ్తున్నాడండి, అక్కడ ఉన్నాడండి అంటే సింపుల్ అయిపోయింది. అడ్రస్ చేంజ్ అండి. ఎంత గొప్ప ఆధిక్యత కదా ప్రభు మనకిచ్చింది ఈ రోజున. ఈ హేతువుని బట్టి మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిద్దాం. అట్టి జీవము, అట్టి కృప ప్రభు మనకిని, ఈ సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన బిడ్డలకిని, విశ్వాసులందరూ కూడా అట్టి జీవాన్ని ప్రభు వారికి అనుగ్రహించునుగాక. కళ్ళు వంచుదామా? కళ్ళు మూసుకుందాం.